దానికి. ఇప్పుడు ఇంత వ్యవహారం జరిగి ఇంత వివాదం జరిగి మీరు ఆత్మహత్యాయత్నం కూడా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకేమైనా మద్దతు లభించిందా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కానీ, ఏంటి పార్టీ పెద్దలు ఏమైనా మాట్లాడటం కానీ? పార్టీ పెద్దలు మాట్లాడారండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. కానీ ఒకటండి, రాజకీయంగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ లోకి రాజకీయంగా ఎప్పుడు ఎవరు రారండి. ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూస్ వేరు, రాజకీయాలు వేరు. ఫ్యామిలీ ఇష్యూస్ కి రాజకీయాలకి ఎవరు ట్యాచ్ చేయరు. నిన్న కూడా మనకి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఎవరు అడిగారు ఈ ఎలక్షన్స్ మీద దెబ్బతీస్తాయంటే పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు, దీనికి దానికి లింక్ చేయకండి అని చెప్పారు. ఇప్పుడు ఈ టైంలో మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, మీ హస్బెండ్ చంద్రమహేష్ గారు, దివ్యాల చంద్రమహేష్ గారు బహుశా అమెరికాలో మెరైన్ ఇంజనీర్ అని చెప్పారు మీరు. ఆయన ఏమన్నా మీతో మాట్లాడి మీకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ? యాక్చువల్ గా ఈ రోజు నేను టీవీ9 లైవ్ లో ఉన్నప్పుడే నేను సూసైడ్ చేసుకున్నానని తెలిసి నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవడం చాలా తప్పు, నీకు చాలా మంచి లైఫ్ ఉంది, ఎవరేమనుకున్నా మాకు తెలుసు కదా ఏం జరిగిందో, అక్కడ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నావో మాకు తెలుసు. ఎవరో అన్న మాటలకి, ఎవరో ఒక లేడీ చేసిన మాటలకి నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే పిల్లలు ఏమవుతారు, నీ ఫ్యూచర్ ఏమవుతుంది, నువ్వు ఎన్నో ఆశలతో ఉన్నావు లైఫ్ లో, అవన్నీ ఏమవుతాయి, అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు కదా అని నాకు చెప్పారు. ఓ, ఇప్పటికీ ఆయన నుంచి మీకు ఆ సపోర్ట్ ఉంది? ఈ రోజు అయితే నాకు కాల్ చేసి సపోర్ట్ చేశారండి. అలాంటి తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఇంకా నువ్వు చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది, ఎవరో ఏదో చెప్పుడు మాటలు విన్నాయని అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, డార్కింగ్ బాక్స్ నెవర్ డైట్, అరిచే కుక్క ఎప్పుడు కరవదు, అలాంటి నిర్ణయాలు తీసుకోకు అని చెప్పారు. టీవీ9 లో కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఈవిడేవో ఎలిగేషన్స్ చేసిందని ఫ్యామిలీ అందరికీ తెలుసు కదా నేనేంటో. ఆవిడ చెప్తుంది డెక్కల్లో ఎవరికైనా అడగండి అంటే, మీరు ఒకసారి రండి, వచ్చి నాతో పాటు వచ్చి ప్రతి ఒక్క డోర్కి వెళ్ళి అడగండి, ఎవరికి నేను ఏం చేశానో, ఎవరితో ఎలా ఉన్నానో ఊర్లో అందరికీ తెలుస్తుంది. నేను నియోజకవర్గంలో ఏం చేశానో, ఎంతమందికి నేను ఇది నేర్పించానో, నేను గురువుగా ఎంతమందికి నేను హెల్ప్ చేశానో, ఫైనాన్షియల్ గా ఎంతమంది పేదలకు నేను ఏమేమి హెల్ప్ చేస్తానో మీరు వచ్చి తెలుసుకోండి, తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఎవరికి. ఇవాళ కాదు మేడం, అంటే ఇవాళ హస్బెండ్ చంద్రమహేష్ గారు కాల్ చేసి నేను నీకు అండగా ఉంటాను, లేకపోతే నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు అని సపోర్ట్ చేశానంటున్నారు. బిఫోర్ దట్ మీకు ఆయనకి గ్యాప్ ఉందని చెప్పినట్టున్నారు కదా కొంత ఈ మధ్య, చాలా కాలం నుంచి ఆయన. గ్యాప్ కూడా ఇదేనండి, ఈవిడ చేసిన ఎలిగేషన్స్ కి పాప అతను కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంచెం ఇబ్బందులు పడ్డారు. అంటే వాళ్ళు కొంచెం మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఇవి చేసిన ఎలిగేషన్స్ కి కొంచెం బయటికి రావడానికి కూడా చాలా సఫర్ అయ్యారు వాళ్ళు. ఆ సఫర్ అవ్వడం వల్ల అతను కొంచెం నన్ను దూరం పెట్టారు. ఇవన్నీ ఎలిగేషన్స్ అన్ని నువ్వే క్లియర్ చేసుకో, నీకు రాజకీయాలు నీకు ఇంట్రెస్ట్ అంటే అటువైపు నువ్వు వెళ్ళు, పాత్ నేను కాదన్ను, కానీ ఇవన్నీ క్లియర్ చేసుకో అని చెప్పారు. ఓకే, అంటే భవిష్యత్తులో భర్త చంద్రమహేష్ గారు మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తే మీ ఇద్దరు కలిసే ఉంటారండి? అంటే ఇది మీ వ్యక్తిగత అంశమే, నేను కాదన్ను. ఈ రోజు అయితే కాల్ చేశారు, ఇంక తర్వాత అతను ఎలా రెస్పాండ్ అవుతారో, ఎలా కాల్ చేస్తారో చూసి మాట్లాడి అందరూ నిర్ణయాలు తీసుకుంటాం. ఇది చాలా మంచి పరిణామం కదండి. మీకు ఒక విధంగా చాలా విషయాల్లో బ్యాడ్ జరిగింది, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి, సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళిన సందర్భంలో ఎవరైతే మిమ్మల్ని పెళ్లి చేసుకున్న మీ భర్త ఇవాళ మీకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా గుడ్ థింగ్ కదా మీకు? అవునండి, మీ ఊహించిన పరిణామం బహుశా ఇది. నేను కూడా ఊహించలేదు, మాత్రం అతను కాల్ చేస్తారని నేను ఊహించలేదు అసలు. అతను ఎప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అతను చదువుకున్నది ఫారెన్ లోనే, అతని జాబ్ ఫారెన్ లోనే, అతను అక్కడే ఉంటారు ఎప్పుడు. నేను ఊహించలేనండి. ఒక్కసారి మీ సూసైడ్ అటెంప్ట్ విషయానికి వద్దామండి. ఎందుకు మొన్న అంత ధైర్యంగా మాట్లాడారు? బిగ్ టీవీతో కూడా మీరు ధైర్యంగా మాట్లాడాను. నేను ఐఎమ్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ని, నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను, నేను దేనికి కేర్ చేయను, ఐ డోంట్ కేర్, ఎవరేం అనుకుంటారు ఎవరేం చేస్తారని కేర్ చేయను. నేను చేసుకుంటే అలా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు అసలు పాలిటిక్స్ రాకూడదు. ఎందుకంటే పాలిటిక్స్ లోకి వచ్చామంటేనే చాలా మంది మన మీద బురద చల్లడానికి చూస్తారు. అలాంటి ఆలోచనలు ఉండకూడదు కాబట్టి నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను. కానీ పిల్లల మీద ఆవిడ చేసిన ఎలిగేషన్స్ కొంచెం బాధ అనిపించింది. నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పిల్లలు కొంచెం నాతో ఎమోషనల్ అయ్యి మాట్లాడేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యాను, బాగా మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యాను. డిస్టర్బ్ అయ్యి కొంచెం డివైడర్ కి, లారీ వెళ్తుంటే లారీ నుంచి డివైడర్ కి హిట్ చేద్దాం అనుకొని పొరపాటున కార్ కి హిట్ చేశానండి. నేను ఇంటెన్షనల్ గా అయితే ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి చంపే అంత ఈ క్రూయల్ థాట్స్ అయితే నాకు లేవు. నిజంగా పొరపాటున నేను ఇటువైపు హిట్ చేయబోయి పొరపాటున అక్కడ హిట్ చేశాను అంతే, తప్పితే నేను వాళ్ళకి కావాలని నేను డ్యామేజ్ చేయాలని చూడలేదు.
అది వీక్ మూమెంట్ జరిగిన తర్వాత అనుకున్నాను చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఆ, నాకు ఈ సోషల్ మీడియాలో సపోర్ట్ చూసాక అనిపించింది చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాను. ఎవరో 10 మంది 20 మంది చెడుగా మాట్లాడితే అవన్నీ మనం మనసుకు తీసుకోకూడదు. 10 మంది మాట్లాడితే కొంతమంది కూడా మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారని తెలుసుకున్నాను నేను. అంటే ఒకటి ఇంత ధైర్యంగా మాట్లాడి మీరు, ఇంత పోరాటం చేస్తానన్న మీరు ఒకసారిగా సూసైడ్ అటెంప్ట్ చేయటం అనేది ఇంత వెల్ ఎడ్యుకేటెడ్, పైగా మిమ్మల్ని నమ్ముకుని 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎంటైర్ లోకం అంతా పక్కన పడేస్తే మిమ్మల్ని నమ్ముకుని 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళను కూడా మర్చిపోయి మీరు ఆత్మహత్యాయత్నం చేయడం ఒక తప్పు. రెండోది అంటే వాళ్ళే మాట్లాడేసరికి అలా అయ్యానండి. వాళ్ళని మర్చిపోయి కాదు, వాళ్ళే మాట్లాడేసరికి మనసు కొంచెం బాధపడింది. ఆ టైంలో డ్రైవింగ్ లో ఉన్నాను కదా, అప్పటికి కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నాను కదా. వాళ్ళే మాట్లాడినప్పటికీ కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను. పిల్లలు ఏడ్చినప్పటికీ కొంచెం మనసు చెల్లించింది. అంటే పిల్లలను గుర్తు రావాలి కదా, మీరు లేకపోతే ఆ పిల్లలు ఏమైపోతారు ఆ 3? మరి పిల్లలే కదా ఏడ్చారు. ఆ టైంలో అలా బాధ అనిపించింది. అయితే మీరు ఏదైతే కారుని పొరపాటుని గుద్దానని చెప్తూ ఉన్నారు, మీరు ఏ కారు అయితే గుద్దారో ఆ కారు సుధాకర్ అనే సీనియర్ అడ్వకేటు ఒరిస్సా హైకోర్టులో పనిచేస్తున్న న్యాయవాది అండి. ఆయన నిన్న మీ మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన సందర్భంలో సుధాకర్ గారు మీ గురించి కొన్ని కామెంట్ చేశారు. ఒకసారి వినండి సుధాకర్ గారు ఏమన్నారు, ఒకసారి విన్నానండి, నేను అన్ని విన్నాను. ఒక్క నిమిషం సుధాకర్ ఏమన్నాడు ప్లే చేయండి. ఆత్మహత్య చేసుకుంటుందని తర్వాత తెలిసింది మాకు. అలాంటప్పుడు మా కారే దొరికిందా అనిపిస్తుంది. ఏది జరిగినా ఇలాంటి ఇంత నెగ్లిజెంట్ గా ఉన్న వాళ్ళకి మాత్రం కఠినమైన చర్య తీసుకోవాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఒకరి ఇష్టం అని అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే అది కూడా అఫెన్సే. అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఇస్ ఆల్సో అన్ అఫెన్స్. అంచేతను తను అందులో కూడా తను శిక్ష పడాలి తనకి. తర్వాత మా కార్కి నెగ్లిజెంట్ గా యాక్సిడెంట్ చేసింది కాబట్టి దానివల్ల కూడా శిక్ష పడాలి. కాబట్టి ఇటువంటి వాటికి కఠినమైన శిక్ష ఇస్తేనే అదొక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది, ఇలాంటి పనులు చేయకూడదని. తనకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎదుటి వారి తాలూకు పరిస్థితి ఆలోచించకుండా యాక్సిడెంట్ చేయడం అన్నది చాలా అసందర్భం. స్కోడా కారులో వెళ్తూ గుద్దిస్తే తను చనిపోతుంది అనుకోవడం కూడా ఒక ఫూలిష్ అటెంప్ట్. అది ఫుల్లీ సేఫ్ కారు. ఆ సేఫ్ కారులో యాక్సిడెంట్ చేస్తే ఏం జరగదు. అది తెలిసి ఇది ఒక నాటకంలా అనిపిస్తుంది. యాక్సిడెంట్ చేసుకోవాలనుకున్నారు, స్కోడా కారులో వెళ్ళరు. తను ఎలాగో ఏదో విధంగా ఏదో మార్గం తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, కానీ ఫుల్గా ఒక సేఫ్ కారులో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకోవాలనుకోవడం చాలా ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇంప్రాపర్. నాకు అనిపిస్తుంది తనకి ఆత్మహత్య కంటేను పాపులారిటీ పెంచుకోవాలని ఉద్దేశం ఉందేమో. తనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణాలతో తనకేం సంబంధం ఉన్నట్టు కూడా నాకేం కనిపించడం లేదు. తన లోకమే తనది. ఎంత నష్టమైనా ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు, తన తాలూకా విషయమే హైలైట్ కావాలన్న ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి. ఎస్ అండి, అది సుధాకర్ గారు చాలా పెద్ద ఆయన, దాదాపు చాలా పెద్ద ఆయన వయసులో కూడా. మాట్లాడిన సందర్భంలో ఒకటి, ఆవిడ నిజంగా ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉంటే హైలీ సేఫ్టీ వెహికల్స్, స్కోడా వెహికల్లో ఎయిర్ బెలూన్స్ ఉన్న వెహికల్లో వచ్చి మమ్మల్ని గుద్దదు అన్న మాట అంటూ ఉన్నారండి. అంటే పాపులారిటీ కోసం, సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం చేస్తున్నా అన్నట్టుగా అంటున్నారు ఆయన. అంటే పాపులారిటీ కోసం ప్రాణాలు తీసుకోవాలనుకుంటారండి. మీరు నా యాక్సిడెంట్ చూసారా? నా కార్ ని, సిచ్యువేషన్ ని మీరు చూసారా? పాపులారిటీ కోసం ఎవరైనా ఇలా చేస్తారా? అవన్నీ మేబీ అతనికి తెలియకపోవచ్చు. ఇక్కడ సిచ్యువేషన్స్ అతనికి తెలియకపోవడం వల్ల అతను అలా మాట్లాడి ఉండొచ్చు. అండ్ స్కోడాలో ఎయిర్ బ్యాగ్స్, నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయని నాకు తెలుసు, కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయని నాకు ఇంతవరకు తెలీదు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అసలు ఎయిర్ బ్యాగ్స్ ఎలా ఓపెన్ అయ్యాయో నాకు తెలియదు. నేను అసలు స్కోడా కార్ కి సీట్ బెల్ట్, ఏ కార్ కైనా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయని నాకు ఇంతవరకు తెలుసు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయని నాకు తెలియదు. నేనైతే సీట్ బెల్ట్ వేసుకోలేదు. నేను ఎప్పుడు కూడా సీట్ కే పెట్టేస్తాను బెల్ట్ ని. నేను ఎప్పుడు సీట్ బెల్ట్ వేసుకోను. మీరు కావాలంటే యాక్సిడెంట్ స్పాట్ లో చూడొచ్చు. అండ్ మీరు యాక్సిడెంట్ కార్ ని చూసినా మీకు తెలుస్తుంది. నేను క్రేజీ కోసమే ఏదో అటెన్షన్ రావాలని చేసుకుంటే ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకోరు కదండి. నేను నిజంగా చనిపోవాలనుకున్నాను. అతను నేను క్షమించమని కోరుతున్నాను, ఎందుకంటే నేను అతనికి హిట్ చేయాలని నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే చిన్న కార్ని ఎవరైనా హిట్ చేయాలనుకుంటారా? ఏదో లారీకో చెట్టుకో అనుకుంటారు. నేను లారీకి డివైడర్ మీద వెళ్దాం అనుకున్నాను. బై మిస్టేక్, నిజంగా బై మిస్టేక్ కారుకి తగిలింది తప్పితే నేను ఇంటెన్షనల్ గా కారు తగిలించాలని అయితే నా ఉద్దేశం కాదు.
అంటే ఆయన సీనియర్ అడ్వకేటు, ఆయన సెక్షన్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మీరు సెక్షన్స్ ఆత్మహత్యాయత్నం నా మీద ఆల్రెడీ చేసుకోవడం. కేసు కట్టారు, నా మీద ఆల్రెడీ కేసు కట్టారు. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను. నా మీద జరిగిన డామేజ్ కి నేను క్షమించమని కోరుతాను. లీగల్ కూడా ఎటువంటి వస్తే అవి ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే మరి లీగల్ గా తప్పు ఉన్నప్పుడు, తప్పు అయినప్పుడు అవి ఫేస్ చేయడానికి, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే సుధాకర్ గారిని, ఆయన మిసెస్ ని మీరు కలిసి నేను రిక్వెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఈ రోజు కొంచెం రికవర్ అయ్యాక నేను ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా నేను వెళ్ళి కలుస్తానండి. ఎందుకంటే నా వల్ల వాళ్ళకి తప్పు జరిగింది, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నేను తప్పకుండా, మా ఫాదర్ లా ఉన్నారు అసలు అతను చూస్తే, నేను తప్పకుండా క్షమించమని అయితే అతను కోరుతుంది. మీ టీవీ ముఖంగా క్షమించమని కోరుతున్నాను. మీ దగ్గర అతని నంబర్ ఉంటే నాకు పంపించండి, నేను ఒకసారి మాట్లాడి కలుస్తాను. తప్పకుండా